హాయ్, వ్యాక్సిన్స్తో క్యాన్సర్ తగ్గించవచ్చా? అంటే మనం చాలా ఇన్ఫెక్షన్స్ని వ్యాక్సిన్స్ ద్వారా నిర్మూలించాము. చాలా ఇన్ఫెక్షన్స్ మన పాపులేషన్ ఎఫెక్ట్ చేయకుండా మనం కాపాడుకోగలిగాం. ఇవాళ రోజున ఇవే వ్యాక్సిన్స్ ఒక పేషెంట్, క్యాన్సర్ బారిన పడిన పేషెంట్ని నయం చేయగలుగుతాయా? రీసెంట్గా రష్యన్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, వాళ్ళు ఒక వ్యాక్సిన్ కనుక్కున్నారు, అది క్యాన్సర్ పేషెంట్స్లో ప్రయోజనం చూపించబోతుంది అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇది వ్లాడిమిర్ పుటిన్ వాళ్ళ ప్రెసిడెంట్ కూడా ఇదే స్టేట్మెంట్ని మళ్ళీ రీఇటరేట్ చేశారు. దీంట్లో వాస్తవాలు ఏంటి? వ్యాక్సిన్తో క్యాన్సర్ని పూర్తిగా మనం నివారించవచ్చా? ఈ వీడియోలో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను డాక్టర్ దీపక్ కుప్పాక, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో ముందు అసలు వ్యాక్సిన్స్ ఎలా పనిచేస్తాయి, క్యాన్సర్లో వ్యాక్సిన్స్ ప్రభావం ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుంటే, బాడీలో ఇమ్యూనిటీని పెంచుతాయి. సో ఈ క్యాన్సర్ వ్యాక్సిన్స్లో ఏంటి అంటే, ఈ బాడీలో ఇమ్యూనిటీని పెరిగి ఈ ఇమ్యూనిటీ ద్వారా క్యాన్సర్ని తగ్గించడం క్యాన్సర్ వ్యాక్సిన్స్ చేసే పని. సో దీంట్లో ఒక వైరల్ ఏజెంట్లో, ఒక వైరస్ మెటీరియల్లో దాంట్లో ఉండే ప్రమాదకరమైన డిఎన్ఏ తీసేసి క్యాన్సర్కి సంబంధించిన కొన్ని డిఎన్ఏని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ డిఎన్ఏ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల బాడీ ఈ వైరస్ని గుర్తించి దాంట్లోని క్యాన్సర్ డిఎన్ఏని కూడా గుర్తించడం వల్ల ఏమవుతుందంటే, బాడీ ఇమ్యూనిటీ ఇప్పుడు క్యాన్సర్ని కూడా గుర్తించే శక్తి బాడీకి రావచ్చు. దీనివల్ల బాడీ ఇమ్యూనిటీ మెల్లగా క్యాన్సర్తో పోరాడి క్యాన్సర్ని బాడీ నుంచి తొలగిస్తుంది. ఇది క్యాన్సర్ వ్యాక్సిన్ యూజువల్గా యాక్ట్ చేసే విధానం. కానీ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ద్వారా పూర్తిగా క్యాన్సర్ని తొలగించవచ్చా అంటే, ఆల్రెడీ చాలా స్టడీస్ చేశారు. అంటే ఈ వ్యాక్సిన్స్, క్యాన్సర్ వ్యాక్సిన్స్ చాలా రోజు నుంచి ప్రయోగాల్లో ఉన్నాయి. లంగ్లో మార్గిట్ అని చెప్పేసి ఒక ఫేజ్ 3 స్టడీ చేశారు. దాంట్లో కూడా వాళ్ళు చూసింది ఏంటంటే, క్యాన్సర్ వ్యాక్సిన్ వల్ల పూర్తిగా క్యాన్సర్ని వాళ్ళు తొలగించలేకపోయారు ఇంతకుముందు జరిగిన స్టడీస్లో. సక్సెస్ఫుల్గా ఈ వ్యాక్సిన్స్ పనిచేసిన చాలా కొద్ది క్యాన్సర్స్ ఏంటి అంటే మెలనోమా. సో మెలనోమాలో లోకల్గా డిసీజ్ ఉన్నప్పుడు లోకల్ ఏరియాలో ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేయటం వల్ల క్యాన్సర్ తగ్గటం చూశారు. కానీ సక్సెస్ఫుల్గా రోగాన్ని పూర్తిగా మార్చిన క్యాన్సర్ వ్యాక్సిన్ ఇవాళ రోజున వరకు లేదు. రష్యాలో చేసిన స్టడీస్ గురించి ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుంటే, అక్కడ ప్రీ క్లినికల్ స్టడీస్ మాత్రమే జరిగాయి. అంటే మనకున్న డేటా పరంగా ఏంటి అంటే, అది ప్రీ క్లినికల్ స్టడీస్లో క్యాన్సర్ గ్రోత్ రేట్ తగ్గటం, కొన్ని ట్యూమర్స్ కరగటం జరిగిందనమాట. ఇంకా ఫేజ్ 3 స్టడీస్ ఆర్ హ్యూమన్ స్టడీస్ డేటా పూర్తిగా వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. సో ఎగ్జాక్ట్గా ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ పేషెంట్స్లో బెనిఫిట్ చూపిస్తుంది అన్న డేటా ఇంకా మనకి లేదు. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? రష్యన్ క్యాన్సర్ వ్యాక్సిన్లో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే, వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి హ్యూమన్స్లో ఏదైతే క్యాన్సర్ డెవలప్ అవుతుందో వాటిలో నియో యాంటీజెన్స్ని వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తూ దాన్ని ఐడెంటిఫై చేసి ఆ నియో యాంటీజెన్స్ని వ్యాక్సిన్ రూపంలో కన్వర్ట్ చేసి బాడీలో ఇమ్యూనిటీ పెంచుదాం అన్న ఒక కాన్సెప్ట్తో వాళ్ళు వ్యాక్సిన్ డిజైన్ చేశారనమాట. ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఇది కనుక నిజంగా మనకి ఆ రకమైన బెనిఫిట్ చూపించగలిగితే పర్సనలైజ్డ్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ని మనం డెవలప్ చేయొచ్చు. థియరిటికల్గా ఇది కరెక్ట్గా ఉంది, కానీ ఇది నిజంగా పేషెంట్ అవుట్కమ్స్ని మారుస్తుంది, పేషెంట్ క్యాన్సర్ బారిన పడిన పేషెంట్స్ని పూర్తిగా నయం చేస్తుంది అన్నది ఇంకా మనకి పూర్తిగా ఎవిడెన్స్ లేదు. గతంలో ఇలాగే స్పెషలైజ్డ్ వ్యాక్సిన్స్ డెవలప్ చేయడం జరిగింది, చాలా సందర్భాల్లో ఫెయిల్ అవటం జరిగింది. కానీ రష్యన్ వ్యాక్సిన్ డేటా పూర్తిగా వచ్చే వరకు మనం ఇలాంటి ట్రీట్మెంట్స్ని పూర్తిగా నమ్మలేం. ఒకసారి ఫేజ్ 3 డేటా వచ్చి సబ్స్టాన్షియల్ బెనిఫిట్ కనిపిస్తే దానికి తగ్గట్టుగా మనం ఇంకా చాలా వ్యాక్సిన్స్ అలాంటివి డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడే ఆ వ్యాక్సిన్ లైమ్ లైట్లోకి వచ్చింది, కానీ దాని డేటా నిజంగా పేషెంట్స్కి హెల్ప్ చేస్తుంది అన్నది మనకు లేదు. అది లేనంతసేపు మనం ఆ వ్యాక్సిన్ డేటా వచ్చే వరకు ఆగి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటాం చాలా అవసరం. అది లేకుండా మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం అంటే అది క్లినికల్ ట్రయల్ రూపంలో మాత్రమే చేయడానికి వీలు పడుతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్లో అలాంటి వ్యాక్సిన్స్ వాడలేం. నమస్తే.